నా పేరు దేవేంద్ర బాబు. నేను గర్ల్స్ హై స్కూల్ ఎమ్మిగనూరు ఇన్ఛార్జిని. ఇక్కడ 10వ తరగతి 2 సెంటర్లు ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. ఏ సెంటర్ అండ్ బి సెంటర్. ఒక్కొక్క సెంటర్ లో 250 మంది ప్రకారంగా అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లల కోసము బెంచెస్ కానీ, రూమ్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ అన్ని సమగ్రంగా సమకూర్చామండి. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా చూసుకునే బాధ్యతగా మేము భావిస్తున్నాము. స్త్రీ పురుషుల యొక్క నంబరు వాస్తవంగా వాళ్ళు చెప్పగా సెంటర్ కి 250 మందిని, బి సెంటర్ కి 250 మందిని, మొత్తంగా 500 మంది పిల్లల్ని మా గర్ల్స్ హై స్కూల్లో అలాట్ చేయడం జరిగింది. సార్ అదే విషయమే చెప్తున్నాను. మాకు వాటర్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఉంది. వాటర్ ఏ మాత్రం కొరత లేకుండా పిల్లలకి అన్ని సమకూర్చి ఉన్నాము. అదే విధంగా హెల్త్ ఫెసిలిటీ కోసము హెల్త్ సెంటర్ నుంచి ఒక ఏఎన్ఎం ని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాము. అదే విధంగా పిల్లలకి టాయిలెట్స్ పోవడానికి ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు ఇక్కడ పరీక్ష జరపబడుతుందండి. 144 సెక్షన్ ఇక్కడ అమలు చేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ హాజరవుతున్నారు. అదే విధంగా ఏ సెంటర్ కి వచ్చేసి 11 రూమ్లు అలాట్ చేసాము, బి సెంటర్ కి 12 రూమ్లు అలాట్ చేసినాము. దానికి సంబంధించిన అధికారులు కూడా చీఫ్ గారు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు, వాళ్ళ ఇన్విజిలేటర్స్ అందరూ సిద్ధమై పరీక్షలు జరపడానికి సర్వము సిద్ధంగా ఉంది. 10th క్లాస్ మా అబ్బాయి ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ బి సెంటర్ అని మనకి ఇది వచ్చింది. బి సెంటర్లో ఇక్కడేమి బాగానే ఉన్నాయి. బయట ఇప్పుడు ఇంకా లోపల పోలేదు. లోపల కూడా బాగా ఏర్పాటు చేసిన నంబర్ అన్ని ఆ విధంగా ఉన్నాయి. స్టార్టింగ్ నుండి కూడా మా అబ్బాయి నారాయణలో చదువుతున్నాడు. స్టార్టింగ్ నుండి బాగా ప్రిపేర్ అవుతున్నాడు. చూద్దాం, దేవుడు ఉన్నాడు. బాగా ధైర్యం చెప్తున్నాం, ఏమున్నాయి నీ రాయండి అంతే అని అన్ని రాస్తాను అన్నాడు. సరే చూద్దాం. మేము ఎవరికి పేరెంట్స్ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, వాళ్ళ మీద వాళ్ళ పిల్లలకి ఇడసాలి. వాళ్ళే చదువు ఎంత ఉంటే అంత ఇచ్చేయాలి, ఫోర్స్ చేయకూడదు. పిల్లలు ఏమన్నా పాస్ అయినా కూడా ఓకే, ఏదన్నా అయినా కూడా ఓకే. మేము దానికి ఇది అగ్రి కావాలా. పిల్లలకి ప్రెజర్ పెట్టి ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రెజర్ పెట్టకూడదు. ఇది చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.